ముందు 5 year plans ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూసుకుంటే దాని ఇంట్రడక్షన్ చూద్దాం ఫస్ట్ ప్లాన్ కి వెళ్ళే ముందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ వాజ్ ఫార్ములేటెడ్ ఆన్ 15th March 1950 టు ఎనేబుల్ ది ఎకానమీ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ రెగ్యులర్ అండ్ స్మూత్ వే టువర్డ్స్ ది డెవలప్మెంట్. అంతే కదా, మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా ఏంటి, అటు ప్లానింగ్ ఇండియా ప్లానింగ్ అవ్వచ్చు, ఏపీ ప్లానింగ్ అవ్వచ్చు, డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఎజెండా, సో డెవలప్డ్ ఎకానమీ అవ్వాలి. సో అది ఏపీ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు. సో ముఖ్యంగా 5 year plans యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మన దగ్గర ఉన్న వనరులు ఏంటి, మనం దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, మన దగ్గర ఉన్న వనరులను మనం ఎలా ఉపయోగించుకొని మనం ఎలా ఆర్థిక అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. సో అల్టిమేట్ గోల్ ఏంటంటే డెవలప్డ్ స్టేట్ అండ్ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. ఓకే, సో దానికోసమే మనకి ప్లానింగ్ కమిషన్. సో వన్ ఆఫ్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లాన్ డెవలప్మెంట్ వాస్ టు అచీవ్ ద బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ప్రాంతీయ అభివృద్ధిలో మనకి జరగాలి, బ్యాలెన్స్డ్ గా ప్రాంతీయ అభివృద్ధి జరగాలి. సో ఇలాగా అండ్ టు ఫుల్ఫిల్ దట్ aim, different states also gained the approval of central government to prepare their own plans according to their requirement. అంటే రాష్ట్రాలకు కూడా ఆ యొక్క ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనమాట. సో అదే మన దేశం ఫెడరేషన్ కదా, మన దేశం ఫెడరేషన్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈక్వల్ పవర్స్ బిట్వీన్ సో సెంట్రల్ అండ్ స్టేట్స్. ఓకే, పవర్స్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనకి సెంట్రల్ స్టేట్స్ కి. సో దట్ మనకి సో ఎలా అయితే మనకి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఇక్కడ సీఎం ఉంటారు, అక్కడ ప్రెసిడెంట్ ఉంటారు, అక్కడ గవర్నర్ ఉంటారు, అక్కడ మనకి సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ ఉంటాయి, ఇక్కడ స్టేట్ ప్లానింగ్ కమిషన్స్ ఉంటాయి. సో అందుకనే రాష్ట్రాలకు కూడా సెపరేట్ గా రాష్ట్ర ప్రణాళిక సంఘాలు మనకి ఏర్పడ్డాయి. టు నో ద వనరులు ఏంటి, వనరులతో మనం ఎలా యూటిలైజ్ చేసుకుని ఎలా అభివృద్ధికి వెళ్తామని. అయితే దీంట్లో కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ చూడాలి. ఎస్, చూడండి, లోకల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లోకల్ రిసోర్సెస్ ని దృష్టిలో పెట్టుకొని యూటిలైజ్ చేసుకోవడం, ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడమే మెయిన్ ఎజెండా. రాష్ట్రాలకి, ప్రతి రాష్ట్రాలకి 28 రాష్ట్రాలకి సో వనరులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు వనరులను గుర్తించి ఆ లోకల్ స్థానిక వనరులను గుర్తించి వాటితో మనకి ఎక్కువ అభివృద్ధి తీసుకురావాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. సో మిగతా అన్ని కామన్ ఫ్రెండ్స్. సో నేను ఏదైతే హైలైట్ చేస్తానో అది చదువుకోండి. అలాగే స్టేట్ ప్లానింగ్ మిషనరీలో మనకి స్టేట్ ప్లానింగ్ బోర్డ్ అనేది ఏర్పడుతుంది. ఆంధ్ర స్టేట్ ప్లానింగ్ బోర్డ్ చెప్పాం కదా, మనకి రాష్ట్రాల్లో స్టేట్ ప్లానింగ్ బోర్డ్స్ ఉంటాయి. సెంట్రల్ లో ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఎవరు ఫార్ములేట్ చేస్తారు అనే క్వశ్చన్ అడుగుతారు. మనకి రాష్ట్రాల్లో మనకి స్టేట్ ప్లానింగ్ బోర్డ్స్, రాష్ట్ర ప్రణాళిక సంఘం, మనకి రాష్ట్ర ప్రణాళిక బోర్డు అనేది ఉంటుంది. సో అది మనకి ప్రణాళికలను రూపొందిస్తుంది. అలాగే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వర్క్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైల్ ద స్టేట్ ఫైనాన్షియల్ అండ్ ఎక్స్పర్ట్స్ వర్క్ యాజ్ ఇట్స్ మెంబర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మనకి స్టేట్ లెవెల్లో స్టేట్ ప్లానింగ్ బోర్డ్స్ కి ఎవరు సీఎం, ఎవరు చైర్మన్ గా ఉంటారంటే ఖచ్చితంగా మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ అనగానే మనకి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ మెంబర్స్. ఓకే, అలాగే స్టేట్ ప్లానింగ్ బోర్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్మన్ ఉంటారు, ఖచ్చితంగా మనకి సీఎం, అలాగే వైస్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ 6 to 9 మెంబర్స్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఫ్రెండ్స్. అంటే 11 మెంబర్స్ అనమాట టోటల్. అంటే 6 to 9 మెంబర్స్ ప్లస్ ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్. ఓకే, సో మాక్సిమం 9 మెంబర్స్ ప్లస్ 2. ఓకే, సో ఈ 9 మెంబర్స్ కూడా మనకి వన్ ఆఫ్ ది అన్అఫీషియల్ మెంబర్స్. సో మనకి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వర్ ది అఫీషియల్ మెంబర్స్. సో అలాగే మనకి డిపెండింగ్ అపాన్ ద ప్రియారిటీ ఆఫ్ రిసోర్సెస్ ద స్టేట్, ద డ్రాఫ్ట్ ప్లాన్ ఆఫ్ ద స్టేట్ ఇస్ ఫార్ములేటెడ్ ఇన్ టర్మ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సెంట్రల్ ప్లాన్స్. అంటే సెంట్రల్ ప్లాన్స్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు కూడా తన యొక్క ప్లాన్స్ ని సో ఆ దిశగా మనకి మార్చుకుంటాయి. సో అంటే మనకి రాష్ట్రాల్లో ఎటువంటి వనరులు ఉన్నాయి, సో వనరులు గుర్తించి సో ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఒక ప్రణాళికలు వేసుకుంటాయి. సో దాన్ని డ్రాఫ్ట్ ప్లాన్ అంటాం. ఈ డ్రాఫ్ట్ ప్లాన్ అనేది మనకి సీఎం ఆఫ్ ది స్టేట్ సబ్మిట్స్ ది డ్రాఫ్ట్ ప్లాన్ బిఫోర్ ద సెంట్రల్ ప్లానింగ్ కమిషన్. ఫ్రెండ్స్ మనకి బిట్ అడిగారు ఒకసారి, హూ సబ్మిట్స్ ద డ్రాఫ్ట్ ప్లాన్ బిఫోర్ ద సెంట్రల్ ప్లానింగ్ కమిషన్స్ అంటే హూ సబ్మిట్స్ ద డ్రాఫ్ట్ ప్లాన్ ఆఫ్ స్టేట్ ఓకే బిఫోర్ సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ అంటే సీఎం. సో ఈ క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్, మన లాస్ట్ టైం క్వశ్చన్ అడిగారు. సో అందుకే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేట్ ప్లానింగ్స్ ముందు ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ డ్రాఫ్ట్ ప్లాన్ మనకి ఎవరు తయారు చేస్తారు? సో డ్రాఫ్ట్ ప్లాన్ ఎవరు తయారు చేస్తారు? సీఎం తో పాటుగా మనకి 6 to 9 మెంబర్స్ కూర్చొని తయారు చేసి అది సెంట్రల్ ప్లానింగ్ కమిషన్స్ ముందు సబ్మిట్ చేస్తారు మనకి ఎవరు సీఎం. అయితే ద స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్లాన్ ఆఫ్టర్ ది అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ ప్లానింగ్ కమిషన్. అంటే సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ ఆమోదం తర్వాత స్టేట్ ప్లానింగ్ వాటిని ఆ ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో ఇదే మనకి మెయిన్ డిసడ్వాంటేజ్. ప్లానింగ్ కమిషన్ కి, నీతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నీతి ఆయోగ్ అనేది ఫ్రీ హ్యాండ్స్ వస్తుంది. దేర్ ఇస్ నో పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో
ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలన్నా ప్లానింగ్ కమిషన్ కి ముందు డ్రాఫ్ట్ ప్లాన్ ప్రపోజ్ చేయాల్సి వచ్చేది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం హియర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనం ప్లానింగ్ కమిషన్స్, సెంట్రల్ ప్లానింగ్ కమిషన్స్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ స్టేట్ ప్లానింగ్ కమిషన్స్ చెప్పుకున్నప్పుడు ఇక్కడ పాయింట్ చూడండి. ద స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ 5-year plans ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ ప్లానింగ్ కమిషన్. అంటే ఇక్కడ మనకి ఫ్రీ హ్యాండ్స్ అనేది ఇవ్వలేదు కంప్లీట్ గా. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది డైరెక్ట్ నిధులు అనేది కేటాయించేసేది. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ పర్మిషన్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకనే ప్రతి మనం చూసుకోవాలి. State, if a state has to go ahead the path of development, implementation of plans, active participation of people and their cooperation is necessary. అంతే కదా, ఖచ్చితంగా అందరి యొక్క పార్టిసిపేషన్, అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటాం, పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. That is why the government needs to review the machinery that plays a key role to play the implementation. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ముందుకు వస్తుందని, సో పరిశీలించడం కోసం మనకి ముందుకు వస్తుందని చెప్పడం జరిగింది. అయితే టువర్డ్స్ ది ఆబ్జెక్టివ్, కమిటీస్ ఫర్ ప్లాన్ డెవలప్మెంట్ వర్ ఫార్ములేటెడ్ అట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవెల్స్ ఆల్సో. అంటే ఇంకా చూడండి, స్టేట్ లెవెల్లోనే కాకుండా సో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో కూడా మనకి ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులు గుర్తించి, ఆ మండలాల్లో ఏవైతే కావాలో అవన్నీ గుర్తించి అక్కడ ఉన్న హెడ్ అనేది మనకి తీసుకొని సో మనకి సీఎం ముందు పెడతారు అనమాట. అంటే ఇక్కడ ఇలాగా మనకి సో స్వరాజ్యం అంటే గ్రామ స్వరాజ్యం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒక టైప్ ఆఫ్ కళని మనకి సాకారం చేస్తూ ఇటువంటి సెంట్రల్ ప్లానింగ్స్. ఓకే, సో ఒక వికేంద్రీకృతమైన డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, ఇండియా ఈస్ ఫాలోయింగ్ సమ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, వికేంద్రీకృత ప్రణాళిక మనకి అవలంబిస్తున్నాం. ఓకే, ఖచ్చితంగా మనకి ఆబ్జెక్టివ్స్ ని నెరవేర్చుకోవడానికి కమిటీస్ అనేవి మనకి ఫామ్ అయ్యి, అలాగే ప్లానింగ్ కమిటీస్ మనకి ఎస్టాబ్లిష్ ఇన్ ఈచ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ త్రూ 73rd Amendment అండ్ అడిషనల్ ఆఫ్ క్లాస్ 243J ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫ్రెండ్స్, భారత రాజ్యాంగంలో మనకి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క టైప్ ఆఫ్ ప్లానింగ్ కమిటీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతారు. అదొక ఆర్టికల్ మనకి 73rd Amendment అండ్ అడిషనల్ గా మనకి 243J. ఓకే, సో దీస్ కమిటీస్ కలెక్ట్ ది డేటా ఆఫ్ న్యూ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ ఇన్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ అండ్ ఫార్ములేట్స్ ది డ్రాఫ్ట్ ప్లాన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్. అంటే డిస్ట్రిక్ట్ సంబంధించిన మనకి ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను గుర్తించి ఇవి మాకు కావాలి, సో ఇవి మనకి డెవలప్ చేయండి అని చెప్పి మనకి పంచాయతీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ మనకి గ్రామ పంచాయతీ లెవెల్లో మనకి వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా మనకి ప్రపోజ్ చేస్తారు డ్రాఫ్ట్ ప్లాన్ గా. అవన్నీ కూడా సేకరించి సీఎం అండ్ కో మెంబర్స్ వాళ్ళందరూ కూడా సో డిస్ట్రిక్ట్లో, మండలాల్లో, మనకి స్టేట్ లెవెల్లో ఏవైతే వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని సో కరెక్ట్ గా మనకి ప్లాన్ చేసుకొని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. ఓకే, సో ఇదంతా కూడా బ్యాన్ జరుగుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ స్టేట్ ప్లానింగ్ కమిటీ ఒకసారి చూడండి. స్టేట్ ప్లానింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటే మనకి కమిటీస్ అపాయింటెడ్ బై స్టేట్. ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టేట్ కమిటీని అపాయింట్ చేస్తుంది. అయితే మనకి ఎవరెవరు ఉంటారు? బోత్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఉంటారు. అలాగే స్టేట్ సీఎం యాక్ట్స్ as చైర్పర్సన్ ఆఫ్ ది కమిటీ, వైల్ ద మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ ఈజ్ వైస్ చైర్మన్ అండ్ 4 MLAs, 4 MPs అండ్ 11 experts. గుర్తుపెట్టుకోండి, మనకి ఎంతమంది ఉంటారు? 11 experts ఉంటారు. దాంతో పాటుగా మనకి 4 MPs, 4 MLAs, అలాగే మనకి చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ మనకి సెంట్రల్ ప్లానింగ్, ముఖ్యంగా మనకి మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ యాక్ట్స్ ద వైస్ చైర్మన్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్. సో స్టేట్ ప్లానింగ్ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారు? 4 MPs, 4 MLAs, 11 experts ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ప్లస్ చైర్మన్ ప్లస్ వైస్ చైర్మన్. సో వైస్ చైర్మన్ ఎవరంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. ఓకే, సో ఇక్కడ ఏదైతే నేను చెప్తానో అది హైలైట్ చేసుకోండి పాయింట్. ఎస్ చరణ్, సో డోంట్ వరీ, సో ఐ విల్ ప్రొవైడ్ ది PDF ఇన్ తెలుగు ఆల్సో. సో అంటిల్ మీన్ వైల్ ఓకే, సో మనకి ఇంగ్లీష్ PDF అయితే ఉంది. సో ఐ విల్ ప్రొవైడింగ్ దిస్. అండ్ డెవలప్మెంట్ కమిటీ ఎస్టాబ్లిష్ ఇన్ ది ప్లాన్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండి. అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకి యాక్ట్స్ as చైర్మన్, నాట్ సీఎం, నాట్ ఎనీ అదర్ MLA, MP. సో అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ కి సో ఎవరు మనకి చైర్మన్ గా ఉంటారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కన్సర్న్ విత్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన సో డెవలప్మెంట్ అవన్నీ కూడా మనకి ఎవరు జాగ్రత్తలు చూసుకుంటారంటే ఖచ్చితంగా మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కన్సర్న్ విత్ ప్లానింగ్ డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, MLAs అండ్ మున్సిపల్ చైర్మన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ ఫీల్డ్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ది కమిటీగా ఉంటారు. సో అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే సో ఎస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మిగతావన్నీ కూడా మనం కామన్ గా చెప్పొచ్చు. సో వాటి యొక్క లోకల్ రిసోర్సెస్ ని కనిపెట్టి సో వాటి నుంచి మనకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళి పాలసీస్ తయారు చేసి ముందుకు వెళ్తాం. బట్ ఇక్కడ కమిటీలో చైర్మన్ ఎవరు ఉంటారు, సో మెంబర్స్ ఎవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇలా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి హూ ఇస్ ద మెంబర్స్ అనేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్ అలాగే మనకి మండల్ లెవెల్లో చూడండి, మనకి మండల్ లెవెల్ ప్లానింగ్ కమిటీ కూడా అంటే మనకి చూడండి మనకి
స్టేట్ ప్లానింగ్ నుంచి చూసాం. స్టేట్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ ప్లానింగ్, మండల్ ప్లానింగ్. సో మండల్ ప్లానింగ్ లో మనకి ఎంతమంది ఉంటారు సభ్యులు అంటే 25 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. మండల్ లెవెల్లో ఎంతమంది ఉంటారు? 25 మెంబర్స్ ఉంటారు. సో అయితే దే ఇంక్లూడ్ ఎంపీ, ఎమ్మెల్యే ఆఫ్ ది మండల్, as well as representative of the panchayats, cooperative societies, agriculturists, scheduled caste, scheduled tribe societies and social activities వీళ్ళందరూ కూడా ఉండి ఆ మండల్ లెవెల్ ప్లానింగ్ కమిటీని ఫామ్ చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. రీజనల్ లెవెల్ గా, ప్రాంతీయ పరంగా మన మండల్లో ఎటువంటి వనరులు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించుకొని సో వాళ్ళు డ్రాఫ్ట్ ప్లాన్ తయారు చేసి సో డిస్ట్రిక్ట్ కి ప్రొవైడ్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చేసి మనకి స్టేట్ డ్రాఫ్ట్ ప్లాన్ తో ప్రపోజ్ చేస్తారు అనమాట. సో ఇది మనకి ఒక ప్రొసీజర్. ఓకే, అంటే ఎలా మనకి లోకల్ వనరులు ఎలా గుర్తిస్తున్నారు మనకి సీఎం అంటే, సో ఇక్కడ మనకి కమిటీస్ అనేది కమిటీ సహాయంతో అది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ నుంచి మనకి సో మండల్ లెవెల్ కమిటీస్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ కమిటీస్ మనకి ఫామ్ చేసుకుంటాయి. ఓకే, టాప్ టు మనకి బాటమ్ టు టాప్. ఎస్, 1 సెకండ్. ఇంతవరకు ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్స్. ప్లానింగ్ కమిషన్స్ యొక్క స్టేట్ లెవెల్ ప్లానింగ్ ఏంటి, మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ ఏంటి, మండల్ లెవెల్ ప్లానింగ్ ఏంటి అని చూసాం. ఓకే, ఎస్, పీపీటీ తెలుగులో ఇస్తానండి. అలాగైతే మనకి 1951 to 56 చూసాం కదా. సో 1951 to 56, ఎస్, మనకి 1951 to 56 ఫస్ట్ 5 year ప్లాన్. అందులో మనం ఏం చూసాం, ఐపీఎస్ కోడ్ అనే ఒక కోడ్ ద్వారా చూసుకున్నాం. ఇరిగేషన్, పవర్, యాజ్ వెల్ యాజ్ మనకి సోషల్, కమ్యూనిటీ, కమ్యూనికేషన్. సో గుర్తుంది కదా మనకి సెంట్రల్ లెవెల్లో మనకి ఐపీఎస్ కోడ్ అనే కోడ్ ద్వారా చెప్పుకున్నాం. ఓకే, సో ఐ ఫర్ ఇరిగేషన్, పీ ఫర్ పవర్. ఓకే, అలాగే ఎస్ ఫర్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, కమ్యూనికేషన్, పీ ఫర్ పంచాయతీ, మనకి వన్ ఆఫ్ ది కోడ్ కదా. సో అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్, ఐపీఎస్ కోడ్ అనేది. అయితే మన ఆంధ్రప్రదేశ్ రీజియన్ లో, ఆంధ్ర ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగాయో ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ 5 year ప్లాన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇంప్లిమెంటెడ్ 1956. ఓకే, అయితే ఈ పీరియడ్ లో మనకి కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజియన్స్ అనేవి మనకి మెడ్రాస్ స్టేట్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్స్ మనకి. ఫస్ట్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే రాయలసీమ అండ్ ఆంధ్రప్రదేశ్ మనకి కోస్టల్ ఆంధ్ర అంటే ఏంటి, మనకి 9 districts వస్తాయి. సో ఆ టైప్ ఆఫ్ 9 districts ప్లస్ రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా మనకి మెడ్రాస్ స్టేట్ లో ఉండగా, సో వైల్ తెలంగాణ రీజియన్ మనకి బిలాంగ్స్ టు హైదరాబాద్ స్టేట్ గా ఉండేది. అయితే మనకి ఇది మెడ్రాస్ స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఫార్ములేట్ చేసింది. ఎవరు ఫార్ములేట్ చేశారు ఫస్ట్ 5 year ప్లాన్ అంటే మనకి మెడ్రాస్ ప్లానింగ్ కమిషన్. ఎందుకంటే అప్పట్లో మనకి మెడ్రాస్, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ రెండు కూడా మనకి మెడ్రాస్ పరిపాలించారు కదా. ఎస్, అయితే అకార్డింగ్ టు ది సజెషన్స్ ఆఫ్ సెంట్రల్ ప్లానింగ్ కమిషన్స్ మెడ్రాస్ స్టేట్ ప్లానింగ్ మనకి ఫార్ములేట్ చేసింది. సో ఇరు రాష్ట్రాల యొక్క ప్లానింగ్స్, లోకల్ రిసోర్సెస్ ని. యాజ్ వెల్ యాజ్ మనకి ఆంధ్ర వాజ్ ఫార్మ్డ్ ఆన్ 1st October 1953. అంటే మనకి ఫస్ట్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక 1953లో October 1st మనకి ఆంధ్ర అనేది ఫామ్ అయింది విత్ కర్నూలు యాజ్ క్యాపిటల్ గా. సో సెవరల్ అమెండ్మెంట్స్ కూడా మనకి వేర్ మేడ్ టు ఫస్ట్ ప్లాన్. ఓకే, అయితే ఈ ప్లాన్ లో మనకి 64.23 crores అనేది అలొకేట్ చేశారు ఆంధ్ర స్టేట్ కి, బట్ 64.52 మనకి స్పెండ్ చేశారు అంతే. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. ఓకే, ఈజీగా అర్థమవుతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఈ పాయింట్స్ నుంచి మనం ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. అందుకే నేను హైలైట్ చేస్తాను కొన్ని. సో మీకు అయితే కలర్ పెన్సిల్స్ తో కనబడుతున్నాయో అవి మనకి హైలైట్ గా చూసుకోండి ఇప్పుడు కూడా. ఓకే, అలాగే ఎక్కువగా మనకి యాజ్ ప్లాన్ అలాకేట్ ఫండ్స్ వర్ నాట్ అవైలబుల్ టు హైదరాబాద్ స్టేట్స్, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ఆంధ్ర అలాట్మెంట్స్ ఆర్ యాడెడ్ టు ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ మనకి పెరిగింది యాక్చువల్ గా. సో మనకి ఎందుకంటే మనకి సో 64.23 నుంచి 64.52 crores మనకి స్పెండ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 5 year ప్లాన్ లో మనకి ఈ ఫిగర్స్ అడగకపోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫిగర్స్ అడగకపోవచ్చు, ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా అడగకపోవచ్చు. కానీ బట్ మనకి మెయిన్ పాయింట్స్ ఇవి. సో మెడ్రాస్ స్టేట్ ప్లానింగ్ కమిషన్ మనకి ఫార్ములేట్ చేసింది. అలాగే మనకి సో ఆంధ్ర అండ్ రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ మనకి ఏ రీజియన్ లో ఉండే, మద్రాస్ రాష్ట్రంలో ఉండేది. యాజ్ వెల్ యాజ్ తెలంగాణ రీజియన్ అంతా కూడా హైదరాబాద్ రీజియన్ లో మనకు ఉంది. సో యాజ్ వెల్ యాజ్ మనకి సో అలాట్మెంట్స్ మనకి జరిగింది ఇవి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో 1953లో ఫస్ట్ 5 year ప్లాన్ లో మనకి ఏ ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరిగాయి అంటే షిప్ యార్డ్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ మనకి ఇనాగ్రేట్ చేశారు డ్యూరింగ్ దిస్ పీరియడ్ గైస్, గుర్తుపెట్టుకోండి. అలాగే ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి మనకి ఇనాగ్రేట్ చేశారు 1952లో. అలాగే మనకి వన్ ఆఫ్ ది 1954 భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బిఎల్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్ లో. యాజ్ వెల్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మనకి స్టార్ట్ చేశారు 10th December 1955లో. అలాగే మచ్కండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మనకి ఇనాగ్రేట్ చేశారు డ్యూరింగ్ ది ప్లాన్ పీరియడ్ ఆఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఒడిస్సా గవర్నమెంట్. సో ఇలాంటి పాయింట్స్ అనేది రాసుకోవాలి. సో ఖచ్చితంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మనకి ఏ ప్రణాళిక, సో కమ్యూనిటీ డెవలప్మెంట్ తెలుసు కదా మనకి, కమ్యూనిటీ డెవలప్మెంట్ సిడిపి యాజ్ వెల్ యాజ్ ఎన్ఈఎస్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్.
ఓకే, సో మనకి రెండు కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థకు ముందు మనకి డెవలప్ చేశారు. దాని తర్వాత మనకి 1957లో బలవంతరాయ్ మెహతా కమిటీ లాంటివి స్థాపించారు. ఓకే, సో ఫస్ట్ ప్లాన్ లో మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ as భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BEL హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు. యాజ్ వెల్ as నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మనకి 10th December 1955 ఫస్ట్ ప్లాన్ లో స్టార్ట్ చేశారు. యాజ్ వెల్ as మనకి మర్చికండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఎవరి సహాయంతో అంటే ఒడిస్సా గవర్నమెంట్ సహాయంతో మనకి సో ఇనాగ్రేట్ చేశారు ఫ్రెండ్స్. ఎస్, అది కూడా ఇంపార్టెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో మీకు ప్రొవైడ్ చేస్తానండి, తెలుగు పీపీటీ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, ఎటువంటి వరి అవ్వద్దు. టూ చైల్డ్ నార్మ్స్ ని తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టాం. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది 39 lakhs నుంచి 39 lakh tons నుంచి 55 lakh tons వరకు పెరిగిందంటే ఈ ప్లాన్ లో. సో ఈ ప్రణాళికలో మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పెరిగాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకి 38 లక్షల టన్నుల నుంచి మనకి 55 లక్షల టన్నుల వరకు పెరగడం చూస్తున్నాం. ఓకే, చూడండి కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా మనకి 56 megawatts కి రీచ్ అయిందంటే ఫస్ట్ ప్లాన్ లో. సో ఫస్ట్ ప్లాన్ యొక్క డెవలప్మెంట్స్ చూస్తున్నాం మనం. ఓకే, ఎస్, ఫస్ట్ ప్లాన్ యొక్క డెవలప్మెంట్స్ చూస్తున్నాం. ఎస్ చరణ్, డోంట్ వరీ. సో చెప్పాను చాలా సార్లు. సో సమ్ ఎకనామిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫస్ట్ 5-year plan ఇన్ ద స్టేట్ వాజ్ ఓన్లీ ఇమాజినరీ. అయితే ఎందుకంటే మనకి నాట్ ఇంప్లిమెంటెడ్ ఫ్రెండ్స్, నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ యాక్చువల్గా ఇక్కడ. ఎందుకంటే ఇంప్లిమెంట్ కాలేదు, ఎందుకంటే మెడ్రాస్ మన చేతుల్లో ఉన్నాం కాబట్టి. ఎస్, మెడ్రాస్ చేతుల్లో ఉన్నాం కాబట్టి. సో వీఆర్ నాట్ ఇంప్లిమెంటెడ్ కంప్లీట్లీ. ఓకే, హియర్ దట్స్ రైట్. ఎస్, అది మనకి వెరీ ఇంపార్టెంట్. అయితే సెకండ్ ప్లాన్ మనకి 1956 to 61. సో మనం ఎలాగైతే సెంట్రల్ ప్లానింగ్స్ లో మనం సెంట్రల్ ప్లానింగ్ లో చెప్పుకున్నామో, సో మెడ్రాస్ పీటీ అనేది కూడా అంటే ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టింది కదా భారతదేశం. సెంట్రల్ లెవెల్లో ఇండస్ట్రీ, ఓకే, ఇండస్ట్రీస్ పై దృష్టి పెట్టింది సెకండ్ 5-year plan. సో అలాగే మనకి ఇది కూడా. సో సెకండ్ 5-year plan మనకి ఇనాగ్రేట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ ఆన్ 1st April 1956. After 7 months, the state of Andhra Pradesh was formed on 1st November 1956. Plans funds were allocated to whole region of India. అయితే మనకి సెకండ్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఆంధ్రప్రదేశ్ అనేది సో 7 months తర్వాత చూడండి 1st April మనకి 1956 నుంచి మనకి ఒక టైప్ ఆఫ్ సెపరేట్ గా, ఓకే, సో ఆంధ్ర అనేది ఫామ్ అయింది. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది ఎప్పుడు అంటే 7 months తర్వాత స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఫార్మ్డ్ అండి. సో భాషా ప్రాతిపదికన ఫస్ట్ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. భాషా ప్రాతిపదికన అటు ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి. ఎప్పట్లో మనకి ఆంధ్రప్రదేశ్ రెండు కూడా మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మనకి ఫామ్ అయ్యాయి. ఓకే, అంటే మెడ్రాస్ స్టేట్ నుంచి తెలుగు స్పీకింగ్ బయటకు వచ్చేసి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ గా అవతరించింది, కొత్త రాష్ట్రంగా మనకి 1st November 1956. ఓకే, సో అక్కడ నుంచి మనకి మొత్తం మనకి హోల్ రీజియన్ కి కొత్త టైప్ ఆఫ్ బడ్జెట్ మనకు ప్రకటించిన ఇవన్నీ కూడా చూస్తాం. సో ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ప్లాన్ వాజ్ మనకి 179.85 crores అయితే వైల్ యాక్చువల్ వచ్చేసరికి 188.60 crores. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎక్కువ ఖర్చు పెట్టడం. ఎస్, ఈ టైంకే ఉంటుందండి, ఈ టైంకే ఉంటుంది. డైలీ 8 AM ఉంటుంది. సో ప్రతిరోజు వచ్చేయండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా టైం మారచ్చు మనకి ఫ్యాకల్టీ. అలాగే హైయెస్ట్ ప్రియారిటీ వాజ్ గివెన్ టు దేనికండి, సో ఇలా కూడా అడతారు మనకి సెకండ్ ప్లాన్ లో మనకి హైయెస్ట్ ప్రియారిటీ గివెన్ టు ఇరిగేషన్ సెక్టర్ అండ్ సెకండ్ ప్రియారిటీ వాజ్ గివెన్ టు ఎలక్ట్రిసిటీ సెక్టర్ డ్యూరింగ్ దిస్ ప్లాన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారో చూపిస్తాను, అది ఎలాంటి క్వశ్చన్ అడిగారని చూపిస్తాను. ఎస్, సెకండ్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ మనకు రాసుకోండి. అలాగే సో ఫస్ట్ ప్రియారిటీ వాజ్ గివెన్ టు ఇరిగేషన్ సెక్టర్. అయితే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ టు 1.810 lakh hectares. అంటే ఎంత డీప్ గా అడుగుతారంటే నో ఫ్రెండ్స్, ఇంత డీప్ గా అడగరులేండి. అంటే మనకి ఎన్ని లక్షల ఎకర్లకి మనకి నీరు అందించారు. ఇరిగేషన్ అంటే ఏంటి, సాగు చేయడం. ఓకే, సో మనకి పంట పొలాలకి ఎన్ని హెక్టార్లకి అనేది అంత అడగరు. కానీ ఎస్, ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ అనేది రీచ్డ్ ద పీక్ స్టేజ్ ఇన్ ఏపీ ఫ్రెండ్స్ డ్యూరింగ్ ద పీరియడ్ అండ్ 10% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ది కంట్రీ వాస్ ప్రొడ్యూస్డ్ హియర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను క్వశ్చన్ చూపిస్తాను, క్వశ్చన్ ఎలా అడిగారనేది చూపిస్తాను. 2019కి ముందు ఎగ్జామ్స్ లో
2019 ఎగ్జామ్స్ లో మనకి ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ, అందుకనే అంత హైలైట్ చేస్తున్నాను. సో మనకి సెకండ్ ప్లాన్ లో 10% ఆఫ్ టోటల్ ప్రొడక్షన్ లో మనకి ఏ పంట అత్యధికంగా పండింది అంటాడు మనకి. సో 10% ఆఫ్ పంట ఏది అంటే మనకి ప్యాడీ, సారీ మనకి పల్సస్, పప్పు దినుసులు. ఓకే, పప్పు దినుసులు అంటే మనకి ఉరద్ దాల్, మూంగ్ దాల్, తుర్ దాల్. ఓకే, సో ఇవన్నీ కూడా. సో అలాగే మనకి ఈ ప్లాన్ యొక్క విశిష్టత ఏంటంటే మనకి కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ డబుల్ ఇన్ఫ్లుయెన్స్ మనకి 14 మెగావాట్స్ డ్యూరింగ్ దిస్ మనకి డబుల్ అయింది మనకి ప్లాన్ పీరియడ్ లో. అలాగే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఏ సంవత్సరంలో అడుగుతారు మనకి 1956. ఓకే, సో 1956 లో మనకి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అంటే ఏపీ స్టేట్ అంటే సెపరేట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫామ్ అయింది. సో దానికి ఫైనాన్స్ కార్పొరేషన్ గా వన్ ఆఫ్ ది ఎపెక్స్ బాడీ అండర్ ది ఫైనాన్స్ మినిస్టర్. సో మనకి రెగ్యులేట్ చేసింది 1956 లో. ఓకే, ఏపీ స్టేట్ ఫైనాన్స్, డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎప్పుడు? 1956. సో అలాగే మనకి ఇంకా మనకి ఏం డెవలప్మెంట్స్ జరిగాయి అంటే ఫస్ట్ ప్లాన్ లో, సో 1960-61 లో మనకి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐఏడిపి మనకి ఇంప్లిమెంట్ చేశారు ఫ్రెండ్స్. ఐఏడిపిని ఇంప్లిమెంట్ చేశారు 7 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీలో. మొత్తం దేశం అంతటా కూడా 7 డిస్ట్రిక్ట్స్ లో అయితే మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి ఒకటి సెలెక్ట్ అయింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. సో 1960-61 బడ్జెట్ లో 1960-61 టైంలో ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఏరియా, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఐఏడిపి అనేది మనకి ఇంప్లిమెంట్ చేశారు 7 డిస్ట్రిక్ట్స్ లో మనకి. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి ఒకటి. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ రామగుండం థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అండ్ తుంగభద్ర హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మనకి స్టార్ట్ చేశారు డ్యూరింగ్ దిస్ ప్లాన్ పీరియడ్. ఓకే, ఎస్. అలాగే మనకి ఏపీ స్టేట్ గోడౌన్స్ ఆర్గనైజేషన్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు 1958 లో. అలాగే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు స్టేట్ గవర్నమెంట్. మనకి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఖనిజాల అభివృద్ధి కార్పొరేషన్ మనకి 1961 లో. సో చూడండి, ఇలాగా ఇయర్స్ తెలియాలి మీకు, ఇయర్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా మీకు ఏ ప్రణాళిక అనేది తెలిసిపోతుంది. సో ఓకే, సో ఒక్కసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో ఎస్, మనకి హైలైట్ పాయింట్స్ ఏదైతే ఇచ్చానో అది మెయిన్ గా దృష్టిలో పెట్టుకోండి. సో పల్సస్, పప్పు దినుసుల యొక్క ప్రొడక్షన్ అనేది పెరిగింది మనకి 10%. అంటే దేశం అంతటా కూడా మనకి 10% ఆఫ్ వాటా మనకి భారతదేశంలో నుంచి, అంటే మన ఆంధ్రప్రదేశ్ అప్పచెప్పింది అనమాట. 10% ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సస్ మన ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకొచ్చింది ఉత్పత్తి. అలాగే కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ డబుల్ అయింది 14 మెగావాట్స్. అలాగే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1956 లో ఏర్పడింది. 1960-61 మనకి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మనకి 7 డిస్ట్రిక్ట్స్ లో మనకి ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశం అంతటా కూడా, అందులో ఏపీ వెస్ట్ గోదావరి ఒకటి సెలెక్ట్ అయింది. అయితే ఈ ఐఏడిపి ఏదైతే ఉందో అది కాస్త నెక్స్ట్ ఐఏఏపిగా మారిపోయింది, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ గా మారిపోయింది. అది చూద్దాం. సో అలాగే రామగుండం థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కానీ, తుంగభద్ర హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కానీ మనకి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఏపీ స్టేట్ గోడౌన్స్ ఆర్గనైజేషన్ 1958, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మనకి 1961 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ ఏపీ మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మనకి 1956. అలాగే మనకి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి ఫామ్ చేశారు 1960 ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏపీ ఐడిసి అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అలాగే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ మనకి ఎస్టాబ్లిష్ చేశారు విశాఖపట్నంలో. యాజ్ వెల్ as నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ ఎన్బిసిసి హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు 1960 లో డ్యూరింగ్ ది సెకండ్ 5-year ప్లాన్. అంటే మనకి ఇయర్ తెలిస్తే ఆటోమేటిక్ గా ఏ ప్రణాళిక తెలిసిపోతుంది. అలాగే ప్రగా టూల్స్ కార్పొరేషన్ అనేది దేనికోసం అంటే డిఫెన్స్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికి హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు 1959 లో మనకి ప్రగా టూల్స్. అంటే డిఫెన్స్ నీడ్స్ అంటే మనకి సో లైక్ ఎన్ఎస్టిఎల్ ఎలాగైతే మనకి పరికరాలను అందిస్తుందో అలాగే ప్రగా టూల్స్ కూడా సో డిఫెన్స్ కావాల్సిన ఒక టైప్ ఆఫ్ మనకి మెటీరియల్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఫిజికల్ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తుంది ప్రగా టూల్స్. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మనకి ఇంక్రీజ్ ఫ్రమ్ 58 lakh tons నుంచి 62 lakh tons వరకు మనకి పెరిగాయంట. సో ఆహార ధాన్యాల ఉత్పత్తి మనకి ఎంత నుంచి ఎంతవరకు పెరిగాయి అనేది అడుగుతాడు సెకండ్ ప్లాన్ లో. అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ మచ్కన్ హైడ్రో ప్రాజెక్ట్ మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ ప్లాన్ లో కదా స్టార్ట్ చేశారు, అది కంప్లీట్ అయింది ఇప్పుడు మనకి సెకండ్ ప్లాన్ లో కంప్లీట్ అయింది. ఓకే, సో మనకి ఎవరి యొక్క సహాయంతో అంటే మనకి మచ్కన్ హైడ్రో ప్రాజెక్ట్ అనేది మనకి ఒడిస్సా సహాయంతో మనకి ఫినిష్ చేశారు. ఓకే, ఎస్. అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఆడతారో చూడండి, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఓకే, సో అంటే మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనమాట ఎలా ఇచ్చారు. అలాగే మనకి ఇంప్రూవ్డ్ గ్రోత్ రేట్ మనకి ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్స్ లో కనబడింది. అలాగే మనకి హోల్ సెకండ్ ప్లాన్ మనకి రికార్డెడ్ సక్సెస్ఫుల్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు.
ది ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ మనకి 4.5 అయితే ఇది మనకి 4.21 దాకా వచ్చింది. అంటే మనది పార్షియల్ గా సక్సెస్ అయింది. సో సెకండ్ ప్లాన్ లో ఎలాగైతే మనకి అలాగే సేమ్ సెకండ్ ప్లాన్ లో కూడా దగ్గరికి వచ్చి ఆగిపోయింది సెంట్రల్ ప్లానింగ్స్ లో. అలాగే స్టేట్ ప్లానింగ్ లో కూడా అంతే 4.5 నుంచి 4.21. సో ఇలా. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. అండ్ అవుట్లైన్ ద సెకండ్ 5-year plan ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇరిగేషన్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఆర్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఎస్, అంటే గతంలో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ద సెక్టార్ దట్ రిసీవ్డ్ లార్జెస్ట్ షేర్ అంటే మనకి ఎస్ ఇరిగేషన్ ఇరిగేషన్ నో డౌట్ మనకి. అంటే ఇరిగేషన్ అగ్రికల్చర్ వేరు. ఇరిగేషన్ నీటిపారుదల, ఓకే. సో వ్యవసాయం అనేది అగ్రికల్చర్. వెరీ గుడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇస్తున్నాడు కాబట్టి కొంచెం మనం ఈ మెటీరియల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎస్, ఖచ్చితంగా మనకి థర్డ్ ప్లాన్ కూడా మనం చూద్దాం. సో థర్డ్ ప్లాన్ వచ్చేసి మనకి 1961 to 66 అండి. సో తెలుసు కదా మనకి 1961 to 66 మనకి ఏం జరిగిందో, వన్ టైప్ ఆఫ్ వార్స్ జరిగాయి. 1962లో మనకి ఇండియా పాకిస్తాన్, యాజ్ వెల్ యాజ్ మనకి 1965లో ఇండియా చైనా, ఇండో చైనా పాకిస్తాన్ వార్, ఇండో చైనా. సో ఇలాగ మనకి 1962-65 మనకి ఒక రెండు సార్లు మనకి వరుసగా యుద్ధాలు జరిగాయి మనకి. అది కూడా థర్డ్ ప్లాన్ లోనే జరిగాయి, ఓకే. అందుకనే డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు మనం థర్డ్ ప్లాన్. సో ఇన్ దిస్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ప్లాన్ ఇన్ విచ్ అలాట్మెంట్స్ ఆర్ కంప్లీట్లీ ప్రొవైడ్ టు ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ఏపీ ఫ్రెండ్స్. అలాగే ఇన్ దిస్ ప్లాన్ ఇరిగేషన్ అంటే కంప్లీట్ గా చెప్పాను కదా, కంప్లీట్ గా ఫస్ట్ సెకండ్ ప్లాన్ కూడా మనకి మాక్సిమం 4.5 అంటే మనకి 4 years 3 months వరకు మన ఆంధ్రప్రదేశ్ కి కంప్లీట్ ఫోకస్ పెట్టాం. బట్ ఫస్ట్ 7 months ఏదైతే ఉందో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు, ఈ ఫస్ట్ 7 months కూడా మనకి మెడ్రాస్ స్టేట్ మనకి డ్రాఫ్ట్ చేసింది. అంటిల్ అన్లెస్ November 1st, 1956 మనకి ఒక సెపరేట్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినంత వరకు అది మెడ్రాస్ స్టేట్ మనకి ఫామ్ చేస్తుంది డ్రాఫ్ట్ ప్లాన్. బట్ ఇక్కడ థర్డ్ ప్లాన్ నుంచి కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి అంకితం, ఓకే. సో ఇట్ వాస్ ద ఫస్ట్ ప్లాన్ ఇన్ విచ్ అలాట్మెంట్స్ వర్ కంప్లీట్లీ ప్రొవైడెడ్ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ఏపీ, అటు ఆంధ్ర అండ్ తెలంగాణ. అలాగే ఇన్ దిస్ ప్లాన్ ఇరిగేషన్ ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత సోషల్ కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ మనకి గివెన్ ప్రయారిటీ. అయితే ఎస్టిమేటెడ్ వచ్చేసి 326.79 crores అయితే వైల్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ వాస్ సో 352.42 crores, ఓకే. సో గాట్ ఇట్ ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ప్లాన్, మన సెకండ్ ప్లాన్, థర్డ్ ప్లాన్ యొక్క ఇంపార్టెంట్ ప్రియారిటీస్ కూడా అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎస్, అలాగే మనకి మాక్సిమం షేర్ వాజ్ గివెన్ టు మళ్ళీ సెకండ్ ప్లాన్ లో ఎలాగైతే ఇచ్చారో, సో ఇరిగేషన్ సెక్టర్ కి ఇచ్చారు 35.32% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే. సెకండ్ ప్రియారిటీ మనకి ఎలక్ట్రిసిటీ సెక్టర్ కి ఇవ్వడం జరిగింది, ఓకే. ఎస్, సో ఫస్ట్ ప్రియారిటీ మనకి ఇరిగేషన్ సెక్టర్ కి ఇచ్చారు థర్డ్ ప్లాన్ లో కూడా. ఓకే. ఎస్, ఇక్కడ చూడండి మనకి ఇది ఇంపార్టెంట్. 1965 లో అంటే డ్యూరింగ్ ది థర్డ్ ప్లాన్ మనకి ఐఏడిపి కాస్త మనకి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనకి ఎక్స్టెండ్ చేశారు విత్ ద నేమ్ ఆఫ్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అండ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 114 districts అండి. 7 districts లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. 7 districts లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ మనకి అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అయితే దాన్ని 114 districts కి రీచ్ అయ్యింది మనకి. ఎస్, అయితే మనకి మొత్తం మన బ్లాక్స్ ఏంటంటే మనకి ఎన్ని విలేజెస్ లో అంటే మన ఆంధ్రప్రదేశ్ లో మనకి 117 villages టోటల్ గా. బ్లాక్స్ అంటే విలేజెస్, ఓకే. సో మనకి మొత్తం ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 117 blocks ఇన్ ఏపీ, మొత్తం ఏపీకి మాత్రమే, ఓకే. 1965 లో ఐఏడిపి అనేది మనకి ఎక్స్టెండ్ చేశారు. మనకి నేమ్ ఏంటి, ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్, ఐఏఏపి. సో దాన్ని మనం 117 దేశవ్యాప్తంగా 117 districts లో మనం స్టార్ట్ చేస్తే 117 మన బ్లాక్స్ లో చేశారు. ఎస్, అలాగే మనకి ఐఏఐడి అంటే అగ్రికల్చరల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇది ఎక్స్పెరిమెంటల్ ఇంట్రడ్యూస్ చేశారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో. అండ్ ఐఏఏపి యాక్షన్ టు ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, వరంగల్, కరీంనగర్ అండ్ మహబూబ్ నగర్. అంటే తెలుగు రాష్ట్రాలు, ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో మనకి పరిచయం చేశారు. కృష్ణా, గుంటూరు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్. అలాగే చూడండి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎన్నోసార్లు అడిగారు మనకి పెట్టారు. స్టేట్ అగ్రికల్చర్ SAU మనకి హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు డ్యూరింగ్ ది థర్డ్ ప్లాన్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆంధ్రా మిల్ మనకి రాజమండ్రిలో ఎస్టాబ్లిష్ చేశారు మనకి 1964. అలాగే మనకి ఫస్ట్ షీప్ ఫ్రమ్ ది స్టేట్ మనకి ఎస్టాబ్లిష్ కావాలి ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. అలాగే IDPL ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మనకి హైదరాబాద్ లో 1961. అలాగే భారత హెవీ లిమిటెడ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ మనకి హైదరాబాద్ 1966. చూడండి ఇలాగ మాక్సిమం అన్ని కూడా హైదరాబాద్ లో ఫోకస్ చేయడం వల్ల మనకి
రీఆర్గనైజేషన్ అనేది మనకు కష్టమైంది. అంటే రీఆర్గనైజేషన్ టైంలో ఎందుకు మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ బాధపడ్డారంటే, సో ఆస్తులన్నీ కూడా ఎక్కువగా మనకి హైదరాబాద్ రీజియన్ లో ఫోకస్ చేశారు కాబట్టి, సో మనం మోసపోతున్నాం, మనం వెనకబడిపోతామనే ఒక ఆందోళన మనకి చెందింది ఆంధ్రప్రదేశ్ రీజియన్ లో. సో అంతే కదా. సో చూడండి, మాక్సిమం మనకి హైలీ వాల్యుబుల్ కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్స్ అవన్నీ కూడా మనకి హైదరాబాద్ లో ప్లేస్ చేయడం జరిగింది ఫస్ట్ నుంచి. అలాగే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కూడా మనకి వన్ ఆఫ్ ది హైదరాబాద్ 1963. అలాగే చూడండి, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి ఎర్రగుంట్ల, కడప అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ లో మనకి స్టార్ట్ చేశారు 1963లో. సో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే 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 చరణ్, షూర్. సో అందుకే అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి సో మీకు సింపుల్ గా టైం ఇస్తున్నాను, అందుకే టైం ఇస్తున్నాను. సో డోంట్ వరీ అండి, ఇది మీకు పీడిఎఫ్ అంత ఈ మ్యాటర్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ 3 ప్లాన్స్ చెప్పుకున్నాం కదా, ఈ ఫస్ట్ 3 ప్లాన్స్ సంబంధించిన పీపీటీ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్లాస్ కొంచెం టైం కూడా సరిపోలేదు కాబట్టి తెలుగులో ప్రొవైడ్ చేయలేకపోయాను. సో బట్ సెకండ్ క్లాస్ నుంచి